అండ్ ఆషికా గారు చెప్పారు అంటే ఆన్ స్క్రీన్ కూడా మీ ఇద్దరిది ఫ్రెండ్లీ రిలేషన్. నేను జనరల్ గా మిమ్మల్ని ఆడవాళ్ళు తిట్టుకోవడం ఇలాంటి సందర్భం ఏమన్నా వస్తుందా సినిమా అయిపోయాకంటే? అస్సలు ఉండదు. పోనీ డింపుల్ గారు మీరు తిట్టుకుంటారంటే అది కూడా ఉండదు. ఆన్ స్క్రీన్ కూడా మేము ఇద్దరం సిస్టర్స్ లాగా ఉంటుంది రిలేషన్ అన్నారు. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది? ఆఫ్ స్క్రీన్ కూడా అంతేనండి. సో దట్స్ వాట్ యూజువలీ అలా వెరీ ఫ్రెండ్లీగా చాలా జోవియల్గా జరిగింది. అండ్ విత్ హర్ ఇట్ వాజ్ ఆల్వేస్ బీన్ ఫన్. సో మెజారిటీ మాకు చాలా సీన్స్ ఉన్నాయి. సో వీఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ద సెట్. సో ఇట్ వాజ్ ఫన్, చాలా జోవియల్గా. అండ్ డైరెక్టర్ గారు కూడా అంటే ఆయన చేసే మ్యాక్సిమం ఆయన చేసిన సినిమాల్లో ఉమెన్ క్యారెక్టర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అంటే ఎక్కడో సినిమా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో ఇందులో కూడా మీ ఇద్దరు చుట్టే తిరుగుతుందా? మీకు టైటిల్ బట్టే అర్థం కావాలి. సో భరతమాయ శైలికి విజ్ఞప్తి అంటే యూనో హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఇన్ జనరల్, ఆ తర్వాత ద హోల్ సిచ్యువేషన్ ఆర్ ద హోల్ అందరూ దాని చుట్టే తిరుగు. అంటే నేను అన్నా కదా, సో ద ఫిలిం సీన్స్లో కూడా ప్రతిసారి వైఫ్ 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 అంటూ ఉంటారు. సో ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద వైఫ్. యా. అంటే ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా హస్బెండ్స్ కి? టైటిల్లో భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటే మరి ఎక్కడో మెసేజ్ ఇస్తారు. 13th దాకా చూడాలి, మేము వెయిట్ చేసి చూడాలి ఏం మెసేజ్ వస్తుందా. ఓకే, అంటే ఇప్పుడు జనరల్ గా ఫన్నీ వేలో మెసేజ్ ఇస్తే మేబీ ఎక్కువ మందికి కనెక్ట్ అవుతుంది, అలా ఏమన్నా అనిపిస్తుంది? అయ్యుండొచ్చు. లేదు డెఫినెట్లీ కిషోర్ తిరుమల గారు ఆయన టచ్ డెఫినెట్గా ఉంటుంది. యాజ్ వీ ఆల్ నో హౌ సెన్సిబుల్ కామెడీ హీ జనరేట్స్. సో అలాంటి యూనో పించ్ ఆఫ్ సాల్ట్ లాగా అన్ని సీన్స్లో అలాంటివి ఉంటాయి. అలాగే క్లైమాక్స్ కూడా అంతే. సో యూ విల్ లవ్ ఇట్. యా. ఓకే. అండ్ ఈ మూవీలో అంటే డింపుల్ని ఇంకా కొత్తగా ఏం చూడొచ్చు మేము? కొత్తగా అంటే లైక్ ఐ సెడ్ ఐ హావ్ డన్ గ్లామ్ రోల్ బిఫోర్. నేను ఆల్రెడీ ఇందాక నన్ను ఎవరు అడిగారు. సో ఐ హావ్ డన్ ఆషికా క్యారెక్టర్ నేను ఆల్రెడీ చేశాను కిలాడీలో. సో ఐ హావ్ డన్ సంథింగ్ యూనో బికినీ వేసుకుని ఆర్ వాట్ ఎవర్ లైక్ గ్లామరస్ రోల్, ద గర్ల్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్ రోల్. ఐ హావ్ డన్ ఇట్ బిఫోర్. సో ఇందులో బీయింగ్ క్లాసీ యూనో సారీస్ ఉండి ద గర్ల్ నెక్స్ట్ డోర్ నేను అది చేయలేదు. సో మేబీ దట్ కుడ్ బీ న్యూ. అండ్ యాజ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ నాకు అది వేరియేషన్ ఉంది. సో యా, కొత్తగా ఉంటుంది డెఫినెట్గా. యా. అయితే ఇక్కడ నుంచి అంటే మేబీ డైరెక్టర్స్ కానీ ఆడియన్స్ కానీ మిమ్మల్ని యాజ్ అన్ యాక్టర్గా చూసే పర్స్పెక్టివ్ మారుతుందా? ఐ గెస్ సో. బికాజ్ యాక్టర్కి నేను సాంగ్ చేసిన లేకపోతే ఒక బీట్ స్మాల్ క్యామియో ఆర్ బీట్ రోల్ ఆర్ వాట్ వేరియేషన్ నేను ఇవ్వగలుగుతాను, నేను ఎలా కొత్తగా కనిపించగలుగుతాననే ఉంటుంది. సో డెఫినెట్గా ఫ్రమ్ గదలకొండ గణేష్ ఆర్ ఫ్రమ్ కిలాడి, ఫ్రమ్ రామబాణం ఆర్ ప్రభుదేవ గారి సినిమా, ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ డిఫరెంట్ వేరియేషన్ ఫర్ మీ. అండ్ దిస్ వన్ కూడా. So I think you have seen in the song as well. Definitely I'm not looking like my previous film. So yeah.